ఫ్రెండ్స్ ఇది Amran 20,000 mAh పవర్ బ్యాంక్. ఈ వీడియోలో అయితే ఈ పవర్ బ్యాంక్ని అయితే అన్బాక్సింగ్ చేసి అసలు ఈ పవర్ బ్యాంక్ ఎలా ఉంది, అసలు ఈ పవర్ బ్యాంక్ని ఎవరు తీసుకోవాలి ఇదంతా కొన్నాను. బట్ మీకు చెప్తాను. ఫస్ట్ అయితే మీరైతే అన్బాక్సింగ్ వీడియో చూడండి. తర్వాత ఈ పవర్ బ్యాంక్ ఎవరికి సూట్ అవుతుంది. పవర్ బ్యాంక్ కొనే ముందు మనం ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవి ఏంటంటే పవర్ బ్యాంక్ కొనేటప్పుడు అందులో మనకి సేఫ్టీ ప్రొటెక్షన్స్ ఏమేమి ఉన్నాయి, అలాగే అది మనకి సూట్ అవుతుందా, మన మొబైల్లో ఉన్న బ్యాటరీ కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ మన మొబైల్లో 4000 mAh బ్యాటరీ ఉందనుకోండి, అప్పుడు మనం 10,000 mAh తీసుకోవచ్చు. ఒకవేళ మీ మొబైల్లో 4500 లేకపోతే అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే 20,000 mAh పవర్ బ్యాంక్ అయితే వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి పవర్ బ్యాంక్లో మనకైతే పవర్ కన్జంప్షన్ లాస్ అయితే ఉంటుంది. దీని కారణంగా మనకి పవర్ బ్యాంక్లో కొంచెం పవర్ కన్జంప్షన్ లాస్ అయితే ఉంటుంది. ఇప్పుడు 10,000 mAh పవర్ బ్యాంక్ తీసుకున్నాం అనుకోండి, అందులో మనకి మ్యాక్సిమం ఒక 1000 to 1500 మనకి పవర్ కన్జంప్షన్ లాస్ అయితే ఉంటుంది. రిమైనింగ్ మనకి 8500 ఏమో మనకి అందులో పవర్ అయితే ఉంటుంది. 4500 mAh బ్యాటరీ ఉన్న మొబైల్ని 2 సార్లు ఛార్జ్ చేయాలంటే కుదరదు. దీనికోసమే మనమైతే ఎప్పుడైనా మన మొబైల్లో బ్యాటరీ 2 సార్లు ఛార్జింగ్ వచ్చే విధంగా మనమైతే పవర్ బ్యాంక్ని అయితే కొనాలి. ఇలా కొనాలంటే మన మొబైల్లో బ్యాటరీ ఎంత ఉంది, ఆ బ్యాటరీకి తగ్గట్టుగా ఏ పవర్ బ్యాంక్ తీసుకోవాలని తెలుసుకోవాలి. మీరైతే ఫస్ట్ అయితే తెలుసుకోండి. మీ మొబైల్లో 4000 అంతకంటే బిలో ఉందనుకోండి, అప్పుడు మీరు 10,000 mAh తీసుకున్నా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ మీ మొబైల్లో బ్యాటరీ 4000 కంటే ఎక్కువ వెళ్ళింది అనుకోండి, 4300 కానీ లేకపోతే 4500 కానీ అలాగే 5000 కానీ 6000 కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే 20,000 mAh పవర్ బ్యాంక్ తీసుకోవాలి. ఈ వీడియోలో అయితే పవర్ బ్యాంక్ సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ అలాగే నేను 2 డేస్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఈ 2 డేస్లో ఇది నాకు ఎలా అనిపించిందో మీకు చాలా క్లారిటీ చెప్తాను. ఇందులో కొన్ని ప్రోస్ ఉన్నాయి, కొన్ని కాన్స్ ఉన్నాయి. అవి పెద్దవి అయితే కావు, బట్ మీరు తెలుసుకోండి ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అవి కూడా తెలుసుకుంటే మీరైతే పవర్ బ్యాంక్ కొనేటప్పుడు ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది. Amran 20,000 mAh పవర్ బ్యాంక్ నేను కొన్నది వచ్చేసరికి 1500కి అయితే కొన్నాను. 1500కి అయితే నేను పవర్ బ్యాంక్ని అయితే కొన్నాను. ఈ 1500కి ఇంకా చాలా ఆల్టర్నేటివ్స్ అయితే ఉన్నాయి వాటితో కంపేర్ చేస్తే. బట్ దీంట్లో మనకి ఏంటి ప్లస్ పాయింట్ అని, అసలు నేను దీన్ని ఎందుకు తీసుకున్నాను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్ అయితే మీరు పవర్ బ్యాంక్లో బాక్స్లో ఏం కంటెంట్ వస్తుందో చూడండి. అలాగే ఈ పవర్ బ్యాంక్తో ఈ 2 రోజులు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఇందులో ఉన్న ప్రొటెక్షన్స్ ఏంటి, అవన్నీ మీకు చాలా స్టెప్ బై స్టెప్ క్లారిటీ చెప్తాను. మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ తీయడానికి నాకు కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. పవర్ బ్యాంక్ అయితే నేను కొన్నాను, బట్ మనకి రివ్యూ ప్రొడక్ట్స్ పంపించేంత ఇంకా అంత రేంజ్ అయితే రాలేదు కాబట్టి నేనైతే పవర్ బ్యాంక్ని అయితే కొన్నాను 1500కి. బట్ మీకైతే ఇందులో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి మీకు చాలా క్లారిటీ చెప్తాను. మీరైతే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఇక బాక్స్ అయితే మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ Amran అని ఉంది, అలాగే 20,000 mAh పవర్ బ్యాంక్ అని ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి ప్రోడక్ట్ స్పెసిఫికేషన్స్ అని ఇక్కడ మనకైతే కొన్ని అయితే ఉన్నాయి. మనకి ఇన్పుట్, అవుట్పుట్ కానీ ఇవన్నీ ఉన్నాయి, ఇవి మీకు తర్వాత చెప్తాను. అలాగే ఇక్కడ మనకి ప్రైస్ చూసుకుంటే 2699 రూపాయలు అయితే ఉంది, 2699 రూపాయలు అయితే ఉంది. బట్ ఇది మనకి 1500కి అయితే వస్తుంది. పవర్ బ్యాంక్ అయితే మనకి BIS సర్టిఫికేషన్ అయితే పొందింది. బట్ మనం పవర్ బ్యాంక్ కొనేటప్పుడు BIS సర్టిఫికేషన్ పొందిన పవర్ బ్యాంక్ కాదని మీరు తెలుసుకోవచ్చు. ఇక బాక్స్ ఓపెన్ చేసి బాక్స్ లో కంటెంట్ చూసుకుని ఇక్కడ మనకి ఒక సపోర్ట్ కార్డ్ అయితే ఉంది. బట్ సపోర్ట్ కార్డ్ అనొచ్చు, మనం రేటింగ్ కార్డ్ కూడా అనొచ్చు. USB A to Type-C కేబుల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తారు. అలాగే 20,000 mAh పవర్ బ్యాంక్ అయితే మనకి ఇలా అయితే ఉంటుంది. బాక్స్ లో మనకి ఈ 3 ప్రోడక్ట్లు అయితే వస్తాయి, మిగతా ఏం రావు. ఇక పవర్ బ్యాంక్ ఫిజికల్ ఓవర్గా చూసుకుంటే ఇక్కడ మనకి పవర్ బ్యాంక్ మీద 20,000 అని మనకి ఇక్కడ అయితే ఉంది. మనకి 20,000 mAh పవర్ బ్యాంక్ కాబట్టి అయితే మనకి ప్లాస్టిక్ బాడీతో అయితే వస్తుంది, మెటల్ అయితే యూజ్ చేయలేదు, మొత్తం ప్లాస్టికే. మీకు టాప్ అండ్ బాటమ్ సైడ్స్ మొత్తం మీకు ప్లాస్టిక్తో అయితే పవర్ బ్యాంక్ అయితే వస్తుంది. ఇక మనకి టాప్లో చూసుకుంటే ఒక 2 USB A పోర్ట్స్ అయితే ఉన్నాయి, ఒక Type-C పోర్ట్ అయితే ఉంది. అలాగే మనకి ఇక్కడ బటన్ అయితే ఉంది. ఈ బటన్ మనం ప్రెస్ చేసామనుకోండి, ఇక్కడ మనకి ఛార్జింగ్ పర్సెంటేజ్ ఎంత ఉందో మనకి చూపిస్తుంది. ఇక్కడ మనకి 4 LED లైట్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్కటి మనకి 25% మనకి రిప్రజెంట్ అయితే చేస్తాయి. మనకి 4 ఉంటే మనకి 100% మనం అయితే అనుకోవాలి. అలాగే మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇక్కడ మనకి ఒక గ్రీన్ లైట్ అయితే వెలుగుతుంది, మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు మొబైల్కి ఈ పవర్ బ్యాంక్ నుంచి. ఇవి మనకి పవర్ బ్యాంక్ ఫిజికల్ ఓవర్ చూసుకుంటే ఇక్కడ మనకి Amran బ్రాండింగ్ ఉంది. అలాగే పవర్ బ్యాంక్ వెయిట్ చూసుకుంటే మనకి 483 గ్రామ్స్ అయితే ఉంది. దాదాపు మనకి ఒక 1/2 కిలో బరువు అయితే ఉంది. పవర్ బ్యాంక్ వెయిట్ అయితే కొంచెం ఎక్కువ అయితే ఉంది, బట్ మీరు క్యారీ చేయాలనుకుంటే అంత ఈజీ అయితే కాదు. 1/2 కిలో బరువును మీ పాకెట్లో పెట్టుకుని క్యారీ చేయాల్సి అయితే వస్తుంది. పవర్ బ్యాంక్ కొంచెం వెయిట్ అయితే ఉంది. ఇంకా మనకి బాటంలో చూసుకుంటే ఇక్కడ BIS సంబంధించిన లోగో అయితే ఉంది, మనకి BIS సర్టిఫికేషన్ పొందింది. అలాగే ఇక్కడ మనకి పవర్ ఇన్పుట్స్ కానీ అవుట్పుట్స్ కానీ ఇక్కడ మనకైతే ఉన్నాయి. ఇవి మీకు లాస్ట్లో చెప్తాను. ఫ్రెండ్స్ ఇది పవర్ బ్యాంక్ అన్బాక్సింగ్ అండ్ అలాగే బాక్స్లో కంటెంట్స్ అయితే మనకి 3 అయితే వస్తాయి. ఒక కార్డు, అలాగే ఒక Type-C కేబుల్, ఒక పవర్ బ్యాంక్. ఈ 3 అయితే మనకి
మనకైతే వస్తాయి. ఇక ఈ పవర్ బ్యాంక్ నేను తీసుకోవడానికి రీజన్ వచ్చేసరికి ఫస్ట్ మనకి పవర్ బ్యాంక్లో మనం కొనేటప్పుడు ఒక పవర్ బ్యాంక్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినవి ఫస్ట్ అది ఏ బ్రాండ్ అని కాదు, ఫస్ట్ మీరు కొనే పవర్ బ్యాంక్లో ప్రొటెక్షన్స్ ఏమున్నాయి అంటే మనకి ఈ పవర్ బ్యాంక్ నుంచి మనం సేఫ్టీగా ఉంటామా లేదని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే పవర్ బ్యాంక్లో మనకి లిథియం పాలిమర్స్ బ్యాటరీస్ అయితే ఉంటాయి, అవి చాలా ప్రమాదకరం, అవి పేలితే మాత్రం మనకి పరిణామాలు అయితే చాలా దారుణంగా అయితే ఉంటాయి. బట్ ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే జరగకుండా ఉండడానికి మనం పవర్ బ్యాంక్లో ప్రొటెక్షన్స్ ఏమేమి యూజ్ చేస్తారో తెలుసుకోవాలి. ఇందులో మనకి టోటల్గా 6 ప్రొటెక్షన్స్ అయితే ఉంటాయి. ఈ 6 ప్రొటెక్షన్స్ చాలా ఇంపార్టెంట్, మనకి చాలా మంచి ప్రొటెక్షన్స్ అని చెప్పొచ్చు. ఈ పవర్ బ్యాంక్ నుంచి మనం సేఫ్గా ఉండడానికి ఇవి మనకి చాలా అవసరం. ఇవేంటో మీకు చెప్తాను ఇప్పుడు. ఇందులో మనకి ఫస్ట్ చూసుకుంటే షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్, అలాగే రెండో చూసుకుంటే సర్క్యూట్ ఐడెంటిఫికేషన్ ప్రొటెక్షన్, అలాగే మూడో చూసుకుంటే ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్, నాలుగో చూసుకుంటే మనకి ఎలక్ట్రోస్టాటిక్ ప్రొటెక్షన్, అలాగే ఐదో చూసుకుంటే మనకి ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్, అలాగే ఆరో చూసుకుంటే మనకి ఓవర్ లోడ్ ప్రొటెక్షన్. ఈ 6 ప్రొటెక్షన్లు అయితే మనకి పవర్ బ్యాంక్లో అయితే ఉన్నాయి. ఇందులో మనకి ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనకి పవర్ బ్యాంక్ మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు నైట్ అంతా పెట్టుకొని మనం నైట్ పెట్టామనుకోండి, తెల్లారిదాకా మనకి పవర్ బ్యాంక్ ఉన్నా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనకి ఓవర్లోడ్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ఉండడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మనకి ఈ పవర్ బ్యాంక్ ఛార్జ్ అవ్వడానికి 7 నుంచి 8 గంటల టైం అయితే పడుతుంది. ఒకవేళ మీరు 8 గంటలు దాటిన ఒక 9 గంటలు 10 గంటలైనా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ఉంటుంది. పవర్ బ్యాంక్ ఫుల్ అయ్యాక మనం ఛార్జ్ అవుతున్నా ఇంకొక గంట 2 గంటలు ఏమైనా మనకి ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే మనకి ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్ కూడా ఉంది. బట్ మనం పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఒకవేళ కరెంట్ ఎక్కువ వచ్చినా మనకి బట్ ఇది అయితే తట్టుకోగలదు. ఇందులో మనకి ఆ సేఫ్టీ అయితే ఉంది, మనకి షార్ట్ సర్క్యూట్ ఉంది, అలాగే మిగతా మొత్తం అయితే ఇందులో 6 అయితే ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ ప్రొటెక్షన్స్ అయితే ఇందులో అయితే ఉన్నాయి. మీరు ప్రొటెక్షన్ పరంగా ఈ పవర్ బ్యాంక్ నుంచి చాలా సేఫ్గా అయితే ఉంటారు. బట్ నాకైతే నమ్మకం అయితే ఉంది. ఆంబ్రాన్ అంటే మంచి బ్రాండ్, అలాగే ప్రొటెక్షన్స్ కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ మనం మొబైల్లో బ్యాటరీ ఎంత ఉంది, ఆ బ్యాటరీకి ఎంత పవర్ సరిపోతుంది, ఆ పవర్ బ్యాంక్లో ఎంత పవర్ ఉంటుంది అని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి పవర్ బ్యాంక్ ఇదని కాదు, మీరు ఏ బ్రాండ్లో తీసుకున్నా పవర్ కన్సంప్షన్ లాస్ అయితే ఉంటుంది. 10,000 mAh తీసుకుంటే అందులో మీకు 1500 వరకు మీకు పవర్ కన్సంప్షన్ లాస్ అయితే ఉంటుంది, అంటే వేస్ట్గా వృధాగా పోతుంది. అలాగే ఒకవేళ మీరు 20,000 mAh తీసుకున్నారనుకోండి, ఇందులో మనకి దాదాపు 1500 నుంచి 2000 వరకు మనకి పవర్ కన్సంప్షన్ లాస్ అయితే ఉండొచ్చు. బట్ దీంట్లో కూడా మనకు ఉంటుంది, నేను ముందే తెలుసుకునే కొన్నాను. ఇందులో మనకి 2000 పవర్ కన్సంప్షన్ లాస్ పోయినా మిగతా 18,000 mAh పవర్ అయితే ఉంటుంది. దీంతో నా మొబైల్ని ఈజీగా ఒక 3 సార్లు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు, నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ మూడోది ఏంటంటే BIS సర్టిఫికేషన్, అంటే మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్. ఒక పవర్ బ్యాంక్ కానీ ఒక మొబైల్ కానీ ఏదైనా ప్రోడక్ట్లు కానీ మన ఇండియాకి వచ్చేటప్పుడు మన ఇండియాలో టెంపరేచర్ని తట్టుకుంటాయా లేవా అని మనకి BIS వాళ్ళైతే వాళ్ళు టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి మన ఇండియాలో మనకి క్లైమేట్ అనేది మనకి కొంచెం ఒక్కొక్కసారి వేడి అయితే చాలా విపరీతంగా అయితే ఉంటుంది సమ్మర్లో. అలాంటి సందర్భాల్లో మనకి అంత వేడిని ఇది తట్టుకోగలదా అని టెస్ట్ చేస్తారు BIS వాళ్ళైతే. వాళ్ళు టెస్ట్ చేసి మన ఇండియన్ క్లైమేట్కి తగ్గట్టుగా పవర్ బ్యాంక్ ఉందంటే అప్పుడు వాళ్ళు BIS అప్రూవల్ అయితే ఇస్తారు, మన ఇండియాకి వస్తాయి. బట్ BIS లేని సర్టిఫికేషన్స్ లేని కొన్ని పవర్ బ్యాంక్స్ అయితే ఉంటాయి, వాళ్ళు ఇల్లీగల్గా మన ఇండియాకి తీసుకొస్తారు. అలాంటి కొన్నారనుకోండి, బట్ మీరు ఖచ్చితంగా ఆ పవర్ బ్యాంక్ నుంచి ఏదన్నా ప్రాబ్లం ఫేస్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అది పేలడం కానీ లేకపోతే బ్యాటరీ ఉబ్బడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. కొన్ని పవర్ బ్యాంక్స్ మనకి బ్యాటరీ ఉబ్బడం అంటే చాలా ఉంటాయి, కానీ పేలడానికి అయితే చాలా ఎక్కువ కారణాలు అయితే ఉంటాయి. BIS లేని సర్టిఫికేషన్ పవర్ బ్యాంక్స్ అయితే మీరు పవర్ బ్యాంక్ కొనేటప్పుడు అది BIS సర్టిఫికేషన్ ఉందా లేదా అని చూసుకోండి. మీకు కొన్ని పవర్ బ్యాంక్స్ బ్యాక్ సైడ్ కానీ కొన్ని పవర్ బ్యాంక్స్కి మనకి బాటంలో కానీ ఉంటాయి. ఇక నెక్స్ట్ పవర్ బ్యాంక్ అయితే నేను 2 days నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఈ 2 daysలో నాకు ఈ పవర్ బ్యాంక్ నుంచి అవుట్పుట్ ఇన్పుట్ ఎలా ఉందో బట్ మీకు చెప్తాను. ఇందులో మనకి అవుట్పుట్ ఇన్పుట్ చూసుకుంటే ఇందులో ఫస్ట్ మనం ఇన్పుట్ కోసం అయితే మాట్లాడుకుందాం. ఈ పవర్ బ్యాంక్ మీరు ఛార్జ్ చేయాలంటే మీకు 7 నుంచి 8 గంటల వరకు అయితే టైం అయితే పడుతుంది. Type-C పోర్ట్ నుంచి దీనికి ఛార్జ్ పెట్టాలంటే మీకు 22 watts మనకి పవర్ అయితే తీసుకుంటుంది. మనకి ఇన్పుట్ పవర్ బ్యాంక్లోకి రావాలంటే అవుట్పుట్ చూసుకుంటే మనకి USB-A పోర్ట్స్ నుంచి మీరు ఛార్జ్ చేస్తే మీ మొబైల్కి 22.5 watts వరకు మనం పవర్ అయితే దీని నుంచి అయితే మన మొబైల్కి అయితే డెలివరీ అయితే అవుతుంది. ఇక Type-C పోర్ట్ నుంచి మనకి ఇన్పుట్ అవుట్పుట్ 22 watts అయితే ఉంటుంది. మనం పవర్ బ్యాంక్ని Type-C పోర్ట్ నుంచి ఛార్జ్ చేయాలంటే 22 watts మనకి తీసుకుంటుంది మనకి ఇన్పుట్ అయితే. మన అవుట్పుట్ కూడా మనకి ఈ Type-C పోర్ట్ నుంచి మనం ఇవ్వాలనుకుంటే 22 watt వరకు అయితే మనకి అవుట్పుట్ని అయితే పంపిస్తుంది. ఇవి పవర్ బ్యాంక్లో మనకి ఇన్పుట్స్ అవుట్పుట్స్ సంబంధించిన మనకి ఛార్జింగ్ స్పీడ్ అయితే బట్ మనకి ఈ ప్రైస్లో ఓకే అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇందులో మనకి ఛార్జింగ్ స్పీడ్ చూసుకుంటే బట్ నాదైతే నా మొబైల్ 120 watts సపోర్ట్ చేస్తుంది. 120 watts మనకి షామీలో ఉంది కదా హైపర్ ఛార్జ్ అని, బట్ నాకు 120 wattsకి అయితే సపోర్ట్ చేస్తుంది నా ఫోన్ అయితే. బట్ నేను పవర్ బ్యాంక్ని యూజ్ చేసి ఛార్జింగ్ పెడితే నాకు అరౌండ్ ఒక 45 minutes
పైన పట్టింది. 45 నుంచి 50 మినిట్స్ వరకు అయితే ఈ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి అయితే నాకు టైం పట్టింది. రెగ్యులర్గా నా ఫోన్ ఛార్జ్ చేస్తే నాకు ఒక 20 మినిట్స్ లోపే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది నా ఛార్జర్తో నేను ఛార్జ్ చేస్తే. ఈ పవర్ బ్యాంక్ నుంచి ఛార్జ్ చేస్తే దాదాపు 45 నిమిషాల నుంచి 50 నిమిషాల టైం అయితే పట్టింది. ఇక ఈ పవర్ బ్యాంక్లో నాకు అనిపించిన 2 ప్రోస్ ఏంటంటే ఫస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. 1500కి అయితే ఈ పవర్ బ్యాంక్ అయితే వస్తుంది. ఒక్కోసారి ఇది 1700 కూడా వెళ్తుంది, 1700 1800 కూడా వెళ్తుంది. ఒక్కోసారి మనకి ఇది లాంచ్ అయినప్పుడు మనకి దాదాపు 2000 దాకా కూడా వెళ్ళింది. కానీ ఇప్పుడు 1500కి అయితే వస్తుంది. ప్రైస్ అయితే మీకు చాలా బాగుంటుంది. ఈ ప్రైస్ పాయింట్లో మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తాను, నేను 100% చెప్తాను. ఫస్ట్ ప్రైస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ రెండో చూసుకున్నా మనకి ప్రొటెక్షన్స్ అని చెప్పొచ్చు. బట్ ఇందులో మనకి 6 ప్రొటెక్షన్స్ అయితే ఉంటాయి. మనకి ఒక పవర్ బ్యాంక్లో ఏ ప్రొటెక్షన్లు ఉన్నాయో అవి అయితే మనకి పవర్ బ్యాంక్లో అయితే ఉన్నాయి. మనకి ప్రొటెక్షన్స్ పరంగా మీకు చాలా బాగుంటుంది. ప్రొటెక్షన్లు అయితే మీకు ఇందులో 6 అయితే ఉంటాయి, మనకి చాలా యూజ్ అయ్యేటి. బట్ ఈ పవర్ బ్యాంక్ అయితే సేఫ్గా అయితే ఉంటుంది. ఈ పవర్ బ్యాంక్ సేఫ్గా ఉంటే మనం కూడా సేఫ్గా అయితే ఉంటాం. ఇక నెక్స్ట్ ఇందులో అనిపించిన నాకు 2 కాన్స్ ఏంటంటే ఫస్ట్ వెయిట్ అని చెప్పొచ్చు. దాదాపు దీన్ని వెయిట్ చూసుకుంటే 483 గ్రామ్స్ అయితే ఉంటుంది. 483 గ్రాములు అంటే మనకి ఇంకొక 17 గ్రాములు కలిపితే దాదాపు ఇది ఒక 1/2 కిలో బరువు అయితే ఉంటుంది. బట్ వెయిట్ అయితే కొంచెం ఎక్కువ అయితే ఉంది. బట్ మీరు బ్యాగ్లో పెట్టుకుంటే మీకు ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. పాకెట్లో పెట్టుకున్నారనుకోండి బట్ మీకు చాలా వెయిట్ అయితే అనిపిస్తుంది. ఇది ఒక్కటి నాకైతే కాన్ అయితే అనిపించింది. ఎందుకంటే మనకి బట్ కాన్ కూడా అనలేం, ఎందుకంటే ఇది 20,000 mAh అయితే వస్తుంది కాబట్టి. బట్ మనకి కొంచెం వెయిట్ అయితే ఉంది. బ్యాటరీస్ కూడా మనకి ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి 483 గ్రామ్స్ అయితే ఇది ఉంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఇందులో మనకి బిల్ క్వాలిటీ అని చెప్పొచ్చు. ఇదైతే ప్లాస్టిక్ బిల్ క్వాలిటీ అయితే ఉంటుంది. ప్లాస్టిక్ బాడీ అయినా ఓకే బాగానే ఉంది. కాకపోతే ఈ పవర్ బ్యాంక్ని జస్ట్ మనం ఇక్కడ ఇలా ఉంటుంది, మనకి పిన్స్ ఉంటాయి USB కానీ టైప్-C కానీ, జస్ట్ ఇలా టచ్ చేయనుకోండి ఇలా స్క్రాచెస్ అయితే పడిపోతున్నాయి, ఈజీగా స్క్రాచెస్ అయితే పడుతున్నాయి. బట్ మీరు పాకెట్లో పెట్టుకున్నప్పుడు మీకు గోర్లు కానీ ఏమంతా ఇలా స్క్రాచెస్ అయితే పడుతున్నాయి. బట్ ఇదొక్కటి నాకైతే కాన్ అనిపించింది. ప్లాస్టిక్ ఇచ్చిన పర్లేదు, మనకి స్క్రాచెస్ అయితే ఈజీగా పడుతున్నాయి. జస్ట్ మీకు పాకెట్లో పెట్టుకున్నప్పుడు ఐరన్ లాంటిది ఏదైనా తగిలింది అనుకోండి మీకైతే ఖచ్చితంగా స్క్రాచెస్ అయితే పడతాయి. ఇది ఒకటి మీరు మైండ్లో పెట్టుకోవాలి. ప్లాస్టిక్ బిల్ క్వాలిటీ అయినా బాగానే ఉంది, కాకపోతే కొంచెం వీళ్ళు స్క్రాచ్ పడకుండా కొంచెం ఇంకా ప్రొటెక్షన్ మంచిగా ఇస్తే బాగుండేది. బిల్ క్వాలిటీ పరంగా అయితే స్క్రాచెస్ అయితే పడుతున్నాయి. ఇదొక కాన్ అయితే నాకు అనిపించింది. రిమైనింగ్ మనకైతే ఇందులో ఏం కాన్స్ అయితే ఉండవు. బట్ ఈ ప్రైస్ పాయింట్లో మనకి ఈ బ్రాండ్ నుంచి మంచి ప్రొటెక్షన్స్తో ఒక పవర్ బ్యాంక్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఒకవేళ మీరు కొనాలనుకుంటే దీనికి సంబంధించిన బయింగ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, మీరైతే కొనవచ్చు. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ మీరు జాయిన్ అయిపోతే వెంటనే జాయిన్ అవ్వండి. మంచి మంచి డీల్స్ మీకు ఇలాంటి పవర్ బ్యాంక్స్ అనే కాదు, వేరే ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్లు కానీ లేకపోతే మనకి బట్టలు కానీ ఎవ్రీ ప్రోడక్ట్ మీకు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడే వెతికి మరి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ డీల్స్ మీకు నచ్చితే మీరైతే కంటిన్యూ అవ్వచ్చు, లేకపోతే అవసరం లేదు. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, మీరు చెక్ చేయండి. మీకు డీల్స్ నచ్చితేనే కంటిన్యూ అవ్వండి, లేకపోతే లేదు. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ తీయడానికి నాకు కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. ఖచ్చితంగా వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.